చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మత్తు వదలరా ఎక్స్పీరియన్స్ మళ్ళీ రిపీట్ చేయడం ఇలా థియేటర్లో. అండ్ జనాలు ఇంతగా నవ్వుతుంటే అసలు అంటే చాలా చాలా హ్యాపీ. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీరందరూ కూడా మిస్ అయిన వాళ్ళు, ఫస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళు, ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసి థియేటర్లో ఎంజాయ్ చేసేయండి. సెకండ్ పార్ట్ ఎంజాయ్ సెకండ్ టైం ఆయన కూడా చూడటం బాగా ఎంజాయ్ చేశారు. చాలా చాలా ఎంజాయ్ చేశారండి. కరెక్ట్ కరెక్ట్. యా అంతకు మించి ఉంది. సో ఫస్ట్ ఎంత హిట్ అయిందో దానికి డబుల్ ఎఫెక్ట్ ఇప్పుడు అంతా థియేటర్లో ఫ్యాన్స్ అందరూ చూస్తున్నాం. పార్ట్ 3 కూడా డెఫినెట్గా ఉంటుంది. సో యా అదిరిపోయింది, థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది. వెరీ హ్యాపీ చలో థ్యాంక్ యూ. కూడా సేమ్ రిపీట్ అయింది మార్నింగ్ షోకి రావడం. అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మేము ఎంతైతే ఎంజాయ్ చేస్తామో వాళ్ళందరూ అలాగే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ. క్యాచ్ ఇట్ ఇన్ ది థియేటర్స్ నియర్ యూ. గ్యాంగ్ తో వెళ్ళండి, తెగ ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. పార్ట్ 1 పార్ట్ 2 కి ఆ పార్ట్ 1 స్పెషాలిటీ దాందే అంటే దీని స్పెషాలిటీ దీందే. అండ్ అది ఎంతైతే ఎంజాయ్ చేస్తారో దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. యా డెఫినెట్ గా అదే జోష్ కంటిన్యూ. అండ్ మీ అందరికీ కూడా నేను ఒకే ఒకటి చెప్తాను అనుకుంటున్నా, అదేంటంటే హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇంకా అందరూ వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా నచ్చింది అన్నారు. నిన్న కూడా ఒక ప్రీమియర్ జరిగింది, ఇప్పుడు కూడా వచ్చారు. సో వెరీ యా ఇప్పటికైతే అంతే ఉంది. ఇది ఇంకా బాగా ఎక్స్పెక్ట్. బాగుందనా, నిజంగా బాగుందనా. అరే బాగుందనా, చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. సత్య తోపు అసలు. సత్య హీరో, ఫ్రీ సినిమా సైడ్ క్యారెక్టర్. చాలా బాగుంది, అంత బాగుంది సినిమా. సత్య తోపు సూపర్. సత్య యాక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ డెలివరీ కానీ, టైమింగ్ చాలా బాగుంది. ఓకే, సినిమా లాస్ట్ దాకా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి చివరికి బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు నవ్వుకోలేక అల్లాడిపోయాము. సెకండ్ హాఫ్ కొంచెం లేక అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా బాగుంది. యా సెకండ్ బాగుంది. దేనికది? అవును, వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. అదే సస్పెన్స్ సినిమాకి. సత్య గారు బాగా చేశారు. వెన్నెల కిషోర్ది అల్టిమేట్. శ్రీసింహ గారిది ఆల్వేస్ హీ చూసెస్ డిఫరెంట్ టాపిక్. ఈజ్ వెరీ నైస్ ఇన్ దిస్. నిధి చిట్టి మనం పిలుచుకుంటాం కదా చిట్టి అనేసి. సో షీ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. సత్య 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 అంతే. సినిమా బాగుంది. సత్యనే హైలైట్. బాగుంది సినిమా, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుంది. అందరు బాగున్నారు, బట్ సినిమా అంతా సత్యానే కనిపిస్తాడు అన్న. బయటకు వచ్చా కూడా మీకు సత్యానే గుర్తుంటాడు. ఏదంటే 1కి ఐ మీన్ ఆబ్వియస్లీ 1 కంటే బాగోదు, బట్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే ఉంది. ఇందులో ఇంకా ఎక్కువ ఉంది. ఇందులో ఎక్కువ ఫన్ కంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంది. ఇందులో ఫస్ట్ పార్ట్లో ఎక్కువ లాఫింగ్ ఉంటుంది. ఏంటండి ఫరియా అబ్దుల్లానా, అందరి క్యారెక్టర్స్ బాగున్నాయన్న. అందరికీ ఒక ఇంపార్టెంట్ రోలే ఉంది. బట్ సినిమా బయటకు వచ్చేటప్పుడు అందరికి సత్యాన్ని గుర్తుంది. చూడొచ్చు అందరం. ఏ షోలో అయితే నార్మల్ సత్య ఆబ్వియస్ అయినా నెంబర్ 1. ఆయన అయితే మస్తు చేస్తాడు. ఆయన చాలా నచ్చింది. ఆయన అందరు న్యాయం చేసారు. ఆయన మంచిగా బాగుంది. పార్ట్ 2 రెండు బాగున్నాయి. అది సీరియల్ ఎపిసోడ్ కోసం చూసాం కానీ అది అంతా క్లిక్ కాలే. కానీ నాకైతే నచ్చింది సీరియల్ది అంతే. ఓకే అన్న, ట్విస్ట్ అయితే ఉంది. క్యారీ ఓవర్ అయితే వేస్తాడు మొత్తం మూవీ మొత్తం. బాగుంది. డైరెక్టర్ మెగాస్టార్ ఫ్యాన్ అనుకుంటా. స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం మెగాస్టార్ అనేది చేసిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉందండి. ఈ వీకెండ్కి ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఫుల్ కామెడీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ నవ్వుకుంటారు. సీట్లో ఎవరు కూర్చోరు. అంటే ఓన్లీ కామెడీ కాదు, క్రైమ్ థ్రిల్లర్ అండి. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సూపర్ ఉంది. రెండు బాగున్నాయండి. అది వేరే ఇది వేరే కానీ అంటే లింక్ ఉంది జస్ట్ అంతే. సేమ్ డైరెక్షన్, సేమ్ స్క్రీన్ ప్లే అంతా సూపర్ ఉంది అండి. కొత్తగా ఉంది స్క్రీన్ ప్లే అంతా. బాగుంది, చాలా బాగుంది. ట్విస్ట్లు ఉన్నాయండి. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉంది. బాగున్నాయి ట్విస్ట్లు కూడా. కేమియోస్ ఉన్నాయండి. అది నీ చెప్తే బాగున్నాయి చూడండి. బాగుంది మూవీ. అందరు యాక్టర్స్ అందరూ దే డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. సో సత్య కూడా చాలా బాగా చేశాడు. మంచి స్టోరీ, మంచి కామెడీ, మంచిగా ఫ్యామిలీ అందరితో వచ్చి చూడాల్సిన మూవీ. కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్. స్టోరీతో పాటు కామెడీ యాడ్ అవుతే ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. మూవీ అయితే కన్నా చాలా బాగుందన్న. ఫస్ట్ పార్ట్ అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూశాను. కానీ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఆ మ్యూజిక్కి ఆ కామెడీకి బాగా కనెక్ట్ అయిపోయాను.
సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు చూస్తాం. మూవీ అయితే కానీ చాలా బాగుంది. సో సత్య మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు, స్టార్టింగ్ ఏదైతే నో స్మోకింగ్ యాడ్ ఉంటుందో అక్కడ నుంచి క్లైమాక్స్ లాస్ట్ వరకు మొత్తం సత్య వన్ మ్యాన్ షో అయితే చేశాడు. అంతవరకు చాలా బాగుంది. అండ్ సీరియల్ పార్ట్ అయితే, సీరియల్ ఎందుకు కొంచెం అంత ఎంగేజింగ్ అనిపించలేదు, కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది సీరియల్ అయితే. రిమైనింగ్ మూవీకి వచ్చేసరికి పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ విషయంలో సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో ఈ పార్ట్లో మాత్రం బాగా ఎంగేజింగ్ స్టోరీ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి థ్రిల్లర్లో అయితే తీశారు. పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది, కానీ బట్ బెటర్, బాగానే ఉంది. పార్ట్ 3 పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో ట్విస్ట్ ఉంది క్లైమాక్స్లో, లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది. మేబీ ఆ పార్ట్ తీసుకొని మేబీ పార్ట్ 3 తీసుకోవచ్చు. మొత్తం వన్ మ్యాన్ షో, మొత్తం స్క్రీన్ పైన ఒక 10 మంది ఉన్నా సరే సత్యానే కనిపిస్తున్నాడు. అంత లెవెల్లో తన యాక్టింగ్ ఉంది. తన పర్ఫార్మెన్స్ అయినా, లేదంటే తన డైలాగ్స్ అయినా సరే, పంచ్ లైన్స్ అయినా సరే చాలా బాగా వర్క్ అయ్యాయి.